విద్యార్థులు సన్మార్గంలో పయనించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని చందుర్తి ఎస్ఐ వెంకటేశ్వర్లు అన్నారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే సన్మార్గంలో ఉంటే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మలేశం, నాయకులు సిరికొండ శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత కొనసాగించవలసిందిగా గౌరవనీయులు సభాధ్యక్షులు మన కళాశాల ప్రిన్సిపల్ సార్ కోరుతూ ముఖ్యంగా ముందు సార్ ఒకటి మీకు చిత్రపటాన్ని చూపిస్తారు. ఫారెన్ పోయిన తల్లిదండ్రులు కొంచెం పిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు కూడా మా అమ్మ నాన్నలు కష్టపడి సరే వాళ్ళు పోయి సంపాదించేది కోసం మీ బాగోగులు మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలి, జీవితంలో మంచిగా స్థిరపడి వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలనే కోరుకుంటారు. కానీ మనం దాన్ని ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేస్తూ టీనేజ్ అందరూ కాదు మేజర్గా ఎక్కువ పార్ట్ ఆఫ్ పిల్లలు విద్యార్థులు కానీ యూత్ టీనేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ముఖ్యంగా ఈ డ్రగ్స్ సార్ ఇక్కడ ఎక్కువ గంజాయికి రావడమే మానేస్తున్నారు. డిగ్రీ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ స్కూల్ నుంచి వెళ్ళి 10వ తరగతి 9వ తరగతి నుంచి వెళ్ళి బీలు తాగడం అన్నమాట. అట్లా ఏమవుతుంది, తాగుతూ ఇలా మంచిగా అనిపిస్తుంది, రేపు ఇవాళ ఒకటి తాగుతూ రేపు రెండు తాగాలనిపిస్తుంది. మన వయసు గడిచిన కొద్దీ అంటే 15 రోజులు రేపు 10వ తరగతి చదువుకునేటోళ్ళు రేపు ఇంటర్మీడియట్కి వస్తారు. 1 ఇయర్ ఏజ్ మీద పడుతుంది కాబట్టి ఆ స్ట్రెంత్ పెరుగుతుంది, మంచి మీద పెరుగుతుంది, స్టేట్ మీద మన ఆ వరుసలు వెళ్తున్నాం కాబట్టి 1తో 2కి వస్తుంది, 2తో 3కి వస్తుంది. అట్లా ఏమవుతుందంటే మీ టీనేజ్లో ఉన్న వయసు ఏంటంటే మంచి స్ట్రెంత్ ఉంటుంది ఎవరికైనా 15 to 25 మంచి ఎంగేజ్. అప్పుడు ఏదైనా కానీ మన బాడీలో ఇమిడిపోతుంది. అది కాలక్రమంగా ఏమవుతుందంటే గడిచిన కొద్దీ దానికి బానిస అయిపోయి నరాలు మొత్తం పడిపోయి మనం సారి చెప్పినట్టు ఎందుకు పనికి రాకుండా పోతాం. అట్లా మనమే కాదు, మన మిమ్మల్ని కన్నా తల్లిదండ్రి మీకోసం వాళ్ళు అన్నీ మానేసి కూలి పని చేసుకొని సంపాదించి మీరు చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడితే ఆ పిల్లలు అంటే విద్యార్థులు టీనేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు, అందరు కాదు చాలా వరకు ఏం చేస్తారంటే దాన్ని ఈ ఫ్రెండ్స్ బర్త్డేలు అర్ధరాత్రి బర్త్డేలు చేసుకొని కేక్ కట్ చేసుకోవడం, అలాగే తర్వాత మందుకు అలవాటు పడడం, ఇలాంటి వల్ల చాలా నష్టాలు. అదే ఆ కాన్సన్ట్రేషన్ ఏదో విద్యలో పోటీ పడండి, ఈ సమాజంలో విద్యలో పోటీ పడండి. ఆ చదువుకున్న వాళ్ళందరికీ నౌకర్లు వస్తున్నాయా, అటువంటి జాబ్స్ వస్తున్నాయని అట్లా కూడా అనుకోకండి. చదువు అనేది అట్లీస్ట్ మన జ్ఞానాన్ని అన్న పెంచుద్ది. సమాజాన్ని నిర్వహించినటువంటి కౌరవ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ డాక్టర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు విద్యార్థులకు మిత్రులు, పత్రికా విలేకరుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి కరోనా వచ్చిన కాడ నుంచి ఒకప్పుడు ఎక్కడో మహారాష్ట్రలోనూ వేరే స్టేట్లలో హైదరాబాద్లో కొద్దిగా ఉండేది. ఇప్పుడు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క డ్రగ్స్ అలవాటు అనేది అవుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు తొందరగా అడిక్ట్ అవుతుందంటే ఈ టీనేజ్ అనేది మనకి చెడు అనేది తొందరగా ఇదవుతుంది. టీనేజ్లో మన మాట కూడా ఒక్కోసారి వినకుండా ఎటో వెళ్ళిపోతారు, అదే డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల మాట కూడా మనం వినాం, కానీ ఫ్రెండ్స్ మాట వింటాం. వాడు మంచి ఫ్రెండ్స్ అయితే మంచి జాబ్ కొడతాం, అదే చెడ్డ ఫ్రెండ్స్ ఇలా ఏదో అంటాడు, థమ్స్అప్ అంటాడు, థమ్స్అప్ పార్టీ అంటాడు, అర్ధరాత్రి చేస్తాడు, బర్త్డే పార్టీ అంటాడు, అర్ధరాత్రి చేస్తాడు. ఆ బర్త్డే పార్టీలో ఏం జరుగుతుంది అనేది థమ్స్అప్ అవుతుంది, తర్వాత ఇంకోటి అవుతుంది, సిగరెట్లు అయితే అన్నీ అవుతుంది. అంతేనా? ఇది ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్గా మనకి ఏదైతే అలవాటు ఒకదానికొకటి పెరుగుకుంటూ పోతాయి కాబట్టి మనం అక్కడనే ఆ ఫ్రెండ్స్ని కట్ చేయగలిగితేనే మనం ముందుకి మన తల్లిదండ్రులకి వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళకు ప్రతిఫలంగా మనం నిదర్శనంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తాము అవతల మీద మన మాట డిపెండ్ అయ్యి మనకు ఉపయోగపడుతుందా, లేకుంటే ఇది రేపు మన ఫ్యూచర్లో మనకి ఇబ్బంది. మన ఓన్ సొంతంగా ఎప్పుడైతే నిర్ణయించుకోగలుగుతామో మన డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది లేకుండా ఎవరో ఏదో చెప్తే పలానా పార్టీ అనగానే ఆ పార్టీలో మనకి ఏదో ఈ యొక్క 1 అవర్కి మనం ఈజీగా మనం ఈరోజు గడిచిపోద్దని చెప్పేసి చదివితే ఆ ఒక్కరోజు అనేది ఇవాళ 10 మంది కలిసిన వాళ్ళు ఇవాళ నీ వంతురా, రేపు నా వంతురా, తర్వాత ఇంకోటి వంతు. ఎంత దారుణం అంటే మేము చనిపోయినప్పుడు తల్లిదండ్రులు బాగా చూస్తే వాళ్ళు కూడా కొంతమంది 2-3 చూసిన విషయాలు. స్టూడెంట్ చనిపోతే 1 or 2 yearsలో తండ్రి చనిపోదు ఈజీగా, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అటు దక్కువద్దు. తండ్రి ఈజీగా హార్ట్ అటాక్ వచ్చేసి ఆ మనతోటి డల్లుగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కళ్ళారా చూసుకుంటున్నాను. అందుకనే మనం ఏది ఉన్నా కూడా అలవాటు ఫస్ట్ మనం
ఇవాళ సిగరెటేగా, ఇవాళ బీరేగా, థమ్స్అప్పేగా అని చెప్పి అలవాటు అయితే ఉంటాం. నువ్వు ఏదన్నా చేసుకోదలుచుకుంటే నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. చేస్తామా ఫ్యామిలీతో? చెయ్యం. మంచి అయితే చెప్తాను, చెడు చేయలేము కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఏంటి, మన యొక్క డిసిప్లిన్ అంటే ఏంటి, మన మీద ఎంతమంది ఆధారపడ్డారు, మన మీద ఎంతమంది ఆశలు పెంచుకున్నారు. ఇలా మంచి ర్యాంక్ కొడితే మీ ప్రిన్సిపాల్ మీ సార్లు ఎంత సంతోషపడతారు, నీకన్నా ఎక్కువ సంతోషపడతారు. కానీ మన ఏముంది వెళ్తుంది అని ఈ టీనేజ్ని అంతా కూడా నెట్టుకుంటూ వస్తాం ఏదో టైంపాస్గా. ఆ టీనేజ్ వెళ్ళిపోయిన తర్వాత బయట పడుతుంది ఆటోమేటిక్గా. తర్వాత పెళ్ళి అంటారు, పెళ్ళి అయిన తర్వాత చదువు, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అమౌంట్ అంతా బడ్జెట్ అనేది మీద పడుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ కోసం నువ్వేం చేయాలంటే ఇప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు నిన్ను ఒకటి సాధగలుగుతున్నారు. నీ శక్తి, నీ మైండ్ ఎంతవరకు ఉందో ప్రతి అందరూ కూడా ఈక్వల్ ఉంటుంది.